ట్రైలర్ కూడా చూశారు. సార్, తేట తెలుగులో జంతువు షికారు గురించి మీ అమూల్యమైన అభిప్రాయం కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. ప్లీజ్. సభకు నమస్కారం. ముఖ్యంగా షార్ట్ ఫిలిం ఈ కార్యక్రమానికి రాజనాల సత్య గారు నేను చైనా వెళ్ళే ముందు ఆహ్వానించారు, మళ్ళీ వచ్చాక మళ్ళీ ఈ కార్యక్రమం ఆహ్వానించారు. మా మయూరి రాధ గారి పేరు కూడా చెప్పారు. రాధ గారు అంటే దాదాపు ఒక 25 సంవత్సరాలు మయూరి ఆర్ట్స్కి నేను 1,00,000 అవార్డులు ఇవ్వచ్చు. అంటే ఆమె ప్రతి సంవత్సరం 3 మంత్స్కి ఒకసారి 365 అవార్డులు, గిన్నీస్ బుక్ అవార్డులు, అంటే ఎన్ని ఉన్నాయో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ ఆమె కొట్టినప్పుడు చీఫ్ బెస్ట్ ప్రతిసారి నేనే. అమ్మ నేననేది ఎందుకు రాధ గారు మినిస్టర్ని పిలుచుకోండి, వాళ్ళని పిలవండి అంటే మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు, రేపు పోతారండి, సినిమా అంటే ఎవర్ గ్రీన్ అని చెప్పిన రాధ గారు. గ్రేట్. అంటే ఎప్పుడు చూడు ఏ కార్యక్రమం అయినా సాయి వెంకటే ఉండాలి చీఫ్ గెస్ట్. అలాగా నేను అనుకుంటా ఇన్ని సంవత్సరాల్లో నేను అవార్డులు స్టార్టింగ్ ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కలెక్టర్లు కూడా అయినట్టు ఉంది. అంత స్థాయికి అంటే 25 సంవత్సరాల నుంచి ఇచ్చాము. అటువంటి రాధ గారు మరి ఈరోజు నాతో అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఎన్ని లక్షల అవార్డులు ఇచ్చింది. ఆమె ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. ఎనర్జెటిక్, అంత దత్తు హీరోగా ఆర్టిస్ట్గా డెవలప్ అవుతూ వాళ్ళు ఈరోజు రావడం, మరి రాజనాల సత్య గారిని పరిచయం చేయడం. ఈరోజు రాగానే యాక్చువల్గా రాజనాల సత్య గారు నన్ను మాట్లాడమన్నారు. అంటే నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా, కానీ అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది నాకు పరిచయం లేదు, అసలు ఏంటి ఈ ఆర్గనైజేషన్ ఏంటి ఏం అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కనీసం ఒక 1/2 అవర్ అయినా మనం ఉంటే అసలు విషయం తెలుస్తుంది. నేను అందుకే ఒక 10 నిమిషాలు ఉంటానని చెప్తే ఇదే సందనుకొని ఆయన 2 సినిమాలు నాకు చూపించేసి ఒక సినిమా ట్రైలర్ కూడా షార్ట్ ఫిలింది చూపించడం జరిగింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి చెప్పాలి అంటే నేను దాదాపు 25 ఇయర్స్ సినిమా ఫీల్డ్కి వచ్చి నేను 2001లో వచ్చాను. 25 ఇయర్స్ నేను సినిమాలు చేస్తున్నప్పుడు జ్వాల ఎక్కడ పోయాను, జ్వాల 2005లో నేను సినిమా చేస్తున్నప్పుడు కొత్తగా యాక్టింగ్ కోసం ఆడిషన్కి వచ్చింది ఆయన. ఆ రోజుల్లో గుర్తుందా మీరు? రాక్ కాస్టిల్లో వచ్చి కలిసిన బంజారాల్స్లో కలిసిన ఆఫీస్లో రాక్ కాస్టిల్ కూడా వచ్చింది. అంటే ఎస్ సికింద్రాబాద్ కూడా వచ్చినాము, క్రికెట్ గ్రౌండ్ కూడా వచ్చినాం. అంటే 20 సంవత్సరాల క్రితం. అంటే అప్పటి నుండి ఆయన పోరాటం చేస్తూ ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే సినిమా పరిశ్రమలో ఇక్కడ ఏంది అంటే పోరాటమే, ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఇది టుడే హీరో టుమారో జీరో, టుడే జీరో టుమారో హీరో. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలియదు. ఇవాళ స్టార్ అనుకొని విర్రవేగినోడు రేపు జీరో అవుతాడు. ఇక్కడ టుడే జీరో, ఇంకా నాకేం లేదు అనుకున్నోడు స్టార్ అవుతాడు. ఇదే సినీ పరిశ్రమ. మేము ఆ టైంలో నెగిటివ్లో సినిమాలు షూటింగ్ చేసేవాళ్ళం. నెగిటివ్లో టుడే డిజిటల్ వచ్చింది. ఆ రోజుల్లో ఒక క్యారెక్టర్ కోసము చాలా కష్టపడేవాళ్ళు. ఒక క్యారెక్టర్ కోసం రవితేజ సినిమా ఉంది కదా, అదేం సినిమా అది, ఒక్క ఛాన్స్ అంటారు చూడు, అదే ఖడ్గం. నేనైతే ఖడ్గంలోనే ఒక క్యారెక్టర్, అదే ఒక సీన్ కోసం ఒక దాని గురించి ఒక్క ఛాన్స్. ఆ రోజుల్లో మా దగ్గర అట్లా తిరిగేవాళ్ళు. ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్ అంటే ఒక్క ఛాన్స్ అని తిరిగేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయి నెగటివ్ నుంచి మేము డిజిటల్కి వచ్చిన తర్వాత ఈరోజు షార్ట్ ఫిలిమ్స్ అని రకరకాల యూట్యూబ్లో వాళ్ళే సాంగ్ చేసి ఇన్స్టాలు, అంటే వాడిని టాలెంట్ చూపిస్తానికి ఇప్పుడు 1000 మార్గాలు వచ్చినాయి. అప్పుడు మార్గమే లేదు. ఆ టైంలో మనం సినిమాలు చేసాం. ఆ టైంలో ఎంతోమందిని ఎస్టాబ్లిష్డ్ ఇంట్రడ్యూస్ చేసాం. నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నా సినిమా తర్వాత ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీ హీరోయిన్, నా హీరోయిన్ నా సినిమా తర్వాత పైసా హీరోయిన్ కృష్ణ వంశీ. అలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ని, సింగర్లని, రకరకాల వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ పోరాటంలో మీరు అన్నట్టు డబ్బు పోగొట్టుకున్నా కూడా ఇక్కడ ఉన్న ప్యాషన్ ఇస్ డిఫరెంట్. ఇది ఇప్పుడు చూడండి, మనకి ఎంత పని ఉన్నా కూడా మీరు పిలిచారంటే ఇక్కడ ఏదో కళాకారులు ఉన్నారని ఇక్కడికి వచ్చాము.
ఈ టైంలో బిజినెస్ ఉన్నా కూడా ఒక గంట సేపు లేట్గా వస్తా అని చెప్తాను. అది సార్. అలాగే రేపు పొద్దున సినిమా ఓపెనింగ్ ఉంది. యాక్చువల్ నాకు రేపు రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో సినిమా ఓపెనింగ్ మా డైరెక్టర్ సార్ మీరు ఉండాలి సార్, ఇమ్మీడియట్లీ అలా ఫోన్ చేసి చెప్పిన రేపు మధ్యాహ్నం స్లాట్ మార్చుకోండి. అంటే సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ బిజినెస్ కూడా ఇవ్వదు. సో ఆ ప్యాషన్ అంతే, సినిమా అనేది ఒక ప్యాషన్. సినిమాలో ఇప్పుడు చూశాను వాళ్ళందరూ కూడా ఒక ఇంట్రెస్ట్ తోటి చేయాలనే తపనతోటి వస్తే ఒక వేదిక అనేది కావాలి. మా మయూరి రాధా గారు కనుక టాలెంట్ ఉన్న వాళ్ళకి అవార్డు ఎలా ఇస్తారో, నేషనల్ అవార్డు అవన్నీ, అలాగే మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఒక మార్గం ఇస్తూ రవీంద్ర భారతిలో మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఆ సీన్ చూపించడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఒక వేదికకి రావాలన్నా చాలా కష్టం ఈ రోజున్న పరిస్థితుల్లో. సో మీరు ఇంతమందికి అవకాశాలు ఇచ్చి మరి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తూ మరి మంచి స్టోరీస్ తీసుకొని ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాడు, ఓ జంతువు ఎట్లయితాడు అనే ఒక కథ అయితే, తెలుగు ఎంత గొప్పది తెలుగు, ఆ తెలుగు యొక్క భాష పద్యాలు తోటి ఒక్కొక్క షార్ట్ ఫిలింని మరి అద్భుతంగా చేశారు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి మీరు ఎన్ని కార్యక్రమాలు ఏవేవి చేసినా కూడా మేము మయూర్ రాధా గారికి ఎలాగైతే 25 సంవత్సరాలుగా వచ్చి ఆమెకు తోడుగా నీడగా ఉన్నాం, అలాగే మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయండి. మేము తప్పకుండా వస్తాం, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ చేతుల మీదుగా మొమెంటోస్ తీసుకోవాలి, మా కళాకారులు వెయిటింగ్ సార్, ప్లీజ్ మా కోసం. సార్ మోసానికి మీ ఫ్రెండ్ రాళ్లచల్ల రమణయ్య గారు అండి. సార్ రాళ్లచల్ల రమణయ్య గారు సౌత్ ఏషియన్ గేమ్స్లో 3 మెడల్స్ వచ్చినాయి. ఆయనకి దయచేసి రండి. శ్రీమతి రాజనాల నాగమణి గారి పురస్కారం అండి. రాజనాల నాగమణి గారు ఎవరో కాదండి, మా అమ్మగారి పురస్కారం ఈయనకి ఇస్తున్నాము సాయి వెంకట్ గారి చేతుల పైన. నెక్స్ట్ ఝాన్సీ శ్రీలక్ష్మి గారు అండి, హోలిస్టిక్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉన్నారండి. షేక్ నజీర్ బాషా గారు, హిందీ పండిట్. డి శ్రీనివాస్ బాబు గారు, వాసు లా ఫామ్, హైకోర్టు అడ్వకేట్ గారు. కుటూరు రాజు గౌడ్ గారు, విజయదుర్గ భవాని గారు లేరు. డాక్టర్ సిద్ధి స్వాతి గారు ఉన్నారండి, డాక్టర్ సిద్ధి స్వాతి గారు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు నాకు ఆత్మీయ మిత్రుడండి, మిత్రుడు 1 సంవత్సరం కాదండి, దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి స్నేహితుడైన ఆయన. ఎట్లా అంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఆయన పరిచయం అయ్యారు నాకు. అప్పటి నుంచి ఇప్పటికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు నాకు. ఆనందం బ్రహ్మం అనే ఒక కామెడీ సీరియల్ వచ్చింది, అప్పుడు కలిసామండి. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆయనకి ఇచ్చిన పురస్కారం అండి సాయి వెంకట్ గారి చేతుల మీద. ఓకే ఏమంటే మీరు ఇప్పుడు 2 పిక్చర్స్ చూశారు. ఒకటి తేట తెలుగులా, తేట తెలుగులాలో భరతమాత వేషం చూశారు కదండి. భరతమాత లాస్ట్ క్లైమాక్స్లో వచ్చారు భరతమాత. ఆవిడెవరో కాదండి, మా ప్రొడ్యూసర్ అండి. ఇప్పుడు జీవన సరాగాలు అనేది ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు నాతో. అవి 50 ఎపిసోడ్స్ అండి, దిగ్విజయంగా స్టార్ట్ అయినాయి. దేవత పిక్చర్ చూసుంటారు మీరు, దేవత, తర్వాత వేదన, తర్వాత రూమ్ ప్రొడ్యూసర్ ఆవిడే. ఆ మేడం ఇప్పుడు వచ్చారు, కొద్దిగా లేట్గా వచ్చారు. అయినా థ్యాంక్ యూ మేడం గారు, మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు. తర్వాత జంతువు పిక్చర్లో ఆ విలన్కి మొదలుగా చేశారండి మేడం గారు. ఒకసారి నుంచోండి, అందరూ చూస్తారు, మా వాళ్ళందరూ చూడండి. చూస్తానికి నీరసంగా ఉంటారు, షార్ట్ రెడీ అనేసరికి పులిలాగా మాట్లాడతారు. మేడం గారు ప్లీజ్, వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. సాయి వెంకట్ సార్ ప్రొడ్యూసర్ సార్, వెబ్ సిరీస్ చేస్తున్నాం.
తేట తేట తెలుగులో ప్రొడ్యూసర్ కూర్చోండి. ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ కటకం భాస్కర్ గారు. సార్ భాస్కర్ గారు, సార్ ఇప్పుడు కొన్ని మాటలు అంటారు చూడండి, ఏమిచ్చి మీతో మీ రుణం తీర్చుకోవాలని. నిజంగా ఆయన ఎంత సపోర్ట్ అండి నిజంగా. భాస్కర్ గారు, నేను ఇట్లా ప్రోగ్రామ్ ఏంటంటే మా డాక్టర్ మౌసలి ఖాన్ గారు, ఇప్పుడు డాక్టర్ అనిపోతే ఇది కోపం అండి బాబు, డాక్టర్ మౌసలి ఖాన్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు షికారు ఫిల్మ్ చూసారు కదండి, షికారు ఫిల్మ్కి షికారు ఫిలిం ప్రొడ్యూసర్ రాము గారు, దయచేసి వేదిక మీద రావాల్సి కోరుతున్నా అండి. షికారు ప్రొడ్యూసర్ రాము గారు, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు. ఈ పిక్చర్ ట్రైలర్ మీరు అందరూ చూస్తారు, షికారు ట్రైలర్ ఆయనేనండి ప్రొడ్యూసర్ గారు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్, రాము గారు అండి. యాక్చువల్గా అండి షికారు ఫిలింకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి. సార్ రవి గారికి కూడా ఆత్మీయ సపోర్ట్. లక్ష్మి గారు రండి, లక్ష్మి గారు రండి అమ్మా. రవి గారి పేరు మీద ఇస్తున్న ఈ పురస్కారం మన లక్ష్మి గారు అందుకుంటున్నారు. ఇది ప్రొడ్యూసర్ రవి గారికి